హరే కృష్ణ. జగన్నాథ్ యొక్క మహాప్రసాదం విశిష్టం ఈరోజు తెలుసుకుందాం. జగన్నాథ్ మహాప్రసాదం లక్ష్మీదేవి ద్వారా వంటబడుతుంది. అంచేత ఆ కుకింగ్ చేయడానికి ముందు పాండాలు కొన్ని ప్రత్యేక మంత్రాలు చదివి లక్ష్మీదేవిని కుకింగ్ కోసం ఆహ్వానిస్తారట. దాని తర్వాత ఆ వండిన ప్రసాదంలో మెయిన్ ప్రసాదాన్ని శ్రీ యంత్రం మీద పెట్టి దాన్ని డైరెక్ట్ గా రత్న సింహాసనం మీద పెట్టి ఆఫర్ చేస్తారు. అక్కడ ఆఫరింగ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ భైరవ యంత్రం అనే చెప్పి ఆ యంత్రం మీద ఆ ప్లేట్ ని పెట్టి దాన్ని విమలాదేవికి అర్పణ చేస్తారు. అంచేత రెండు. అప్పుడు అది మూడోది ఆ భైరవ భోగ నివేదన చేయడానికి ముందు పాతాళ నరసింహ మంత్రం 40 అక్షరాలు ఉన్న పాతాళ నరసింహ మంత్రం చదువుతారు. దాని తర్వాత భోగ నివేదన చేయడానికి 16 అక్షరాలు ఉన్న గోపాల మంత్రం చదువుతారు. ఇది అయిన తర్వాత ఈ ప్రసాదం తీసుకెళ్లి విమలాదేవికి అర్పణ చేస్తారు. మందిరంలోనే జగన్నాథ మందిరం వెనకాల భాగంలో ఉన్న విమలాదేవికి అర్పిస్తారు. ఐదవది. ఆరోది ఏంటంటే అక్కడ విమలాదేవికి అర్పించిన తర్వాత అష్ట సాత్విక వైష్ణవులైన అంటే 8 మంది సాత్విక వైష్ణవులు, సత్వగుణ వైష్ణవులు వాళ్ళకి అర్పిస్తారంటే వాళ్ళు విశ్వక్సేనుడు, సుఖదేవ గోస్వామి, హనుమంతుడు, గరుత్మంతుడు, ప్రహ్లాదుడు, నారదముని, ఇంద్రజమున మహారాజు, దేవల ఋషి ఈ 8 మందికి అర్పిస్తారు. అది అర్పించిన తర్వాత మాత్రమే అది మహాప్రసాదం. అంచా ఎంతమంది వైష్ణవులు, ఎంతమంది దీన్ని అంటే జగన్నాథ ప్రసాద్ భోగించిన తర్వాత ఎంతమంది ఆరగిస్తారు కాబట్టి ఇది ప్రత్యేక మహాప్రసాదం. అందుకే జగన్నాథ్ మహాప్రసాద్కి ఎంతో విశిష్టత. హరే కృష్ణ.